హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బ్లాగ్ 2 డేస్ బ్లాగ్ అండి. ఫస్ట్ ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఇది. మళ్ళీ తర్వాత మొన్న ఆగస్ట్ 15th రోజు బ్లాగ్ అండి. 2 డేస్ కలిపిన బ్లాగ్ అండి ఇది. ఫస్ట్ శుక్రవారం రోజు ఏం షూట్ తెలియదండి. మామూలుగా కొంచెం షూట్ చేశాను. మనం పెడతాం కదండి ఆ రోజు, అప్పుడు కొంచెమే షూట్ చేశాను. చెప్పాను కదా, ఈసారి కొంచెం హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిందని చేయడం వల్ల కొంచెం జస్ట్ అంతా గొంతులో ఫామ్ అయిందండి. అంతే, కొంచెం ఎక్కువ షూట్ చేయలేదండి పూజ వీడియో. తర్వాత ఫస్ట్ ఫ్రైడే రోజు కొద్దిగానే షూట్ చేశాను. తర్వాత ఆగస్ట్ 15th రోజు ఫుల్ డే వీడియో షూట్ చేశానండి. ఇక్కడ వచ్చేసి పూజ కాగానే వంటకు స్టార్ట్ చేశానండి. గోకరకాయ ఆలుగడ్డ కర్రీ చేశాను ఆ రోజు. ప్రాసెస్ మీకు ఏం చూపించలేదండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ అండి, చూడండి. వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా మాట్లాడాక మీతో చాలా డేస్ అయిపోయింది కదండి. చెప్పాను కదా, కొంచెం నా హెల్త్ బాగాలేదని శ్రావణం వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. కాకపోతే కుదరలేదండి. ఇంట్లో అంతా డీప్ క్లీనింగ్ చేసేసరికి కొంచెం కాఫ్, ఫీవర్ అలాగా అయిపోయిందండి. అందుకే మీతోని ఏం షేర్ చేయట్లేదు. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తానండి. క్లీనింగ్ అనేది కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీతోని డైరెక్ట్గా మాట్లాడాక చాలా డేస్ అయిపోయింది కదా అనేసి ఈరోజు కొంచెం మీతో మాట్లాడదామని వచ్చానండి. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ఇప్పటి నుంచి నా హెల్త్ సెట్ అయిందండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. రెగ్యులర్గా అంటే డే బై డే అండి. ఓకేనా? సపోర్ట్ చేయండి. ఓకేనా? కంటిన్యూ అవుతుందో చూసేయండి. ఇప్పుడు ఈ బిట్ వచ్చేసి ఆగస్ట్ 15th రోజు అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేశానండి. చెప్పాను కదా, ఇప్పుడు కొంచెం హెల్త్ సెట్ అవుతుంది. డే బై డే ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానండి. చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఆగస్ట్ 15th అంటే వచ్చిందండి, థర్స్డే కదండి. ఆ రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక పిల్లలకు నేను ఊతప్పాలు వేసి ఇచ్చానండి. వెనుక కనిపిస్తుంది కదా మీకు, బ్యాటర్తో ఊతప్పం వేసానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే నేను ఇక్కడ వంట కూడా స్టార్ట్ చేశానండి. పప్పు చేశానండి, మెంతికూర పప్పు చేశాను. దాని ప్రాసెస్ చూపిస్తున్నానండి. చూసే ఫస్ట్ కందిపప్పు ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని దాంట్లో మెంతం కూర, ఒక సగం ఆనియన్, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, కారం, పసుపు, ఆయిల్, మళ్ళీ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఒక 3 విజిల్స్ పెడతానండి. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మామూలుగా సింపుల్గానే చేసుకున్నానండి, ఎక్కువ హడావిడి లేకుండా. అందరికీ బిలేటెడ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. ఎందుకంటే నేను అప్పుడు వ్లాగ్ పెట్టలేదు కదా, అందుకే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూడగానే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఏదైనా సింబల్స్ పెట్టండి. కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక కామెంట్ పెట్టండి. ఇక్కడ కుక్కర్కి మూత పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు విజిల్ తీస్తున్నాను.
రేపు మండే రోజు రాఖీ పండుగ ఉంది కదండి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ సెలబ్రేషన్ పెడతానండి నేను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోస్ చాలా గ్యాప్ వస్తుంది కదండి, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ పప్పు కూడా కొంచెం ఉడకాలండి, అందుకే కొంచెం వాటర్ పోసి మళ్ళీ విజిల్ పెట్టాను. మరొక సైడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. పాస్తా చేశాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో పాస్తా, మళ్ళా సాల్ట్, ఆయిల్ ఇవి వేసి పాస్తాని ఉడికించుకున్నాను. ఈ కడాయి రీసెంట్గానే కొన్నానండి, దుర్గం బజార్లో కొన్నాను. 2 స్టిక్ కడాయిలు కొన్నానండి. ఇంట్లో పాతవి ఉంటాయి కదండి, మనము ఎక్కువ వాడని, మళ్ళా షైనింగ్ పోయినవి, అవన్నీ ఇస్తానండి. మొన్న చేశాను కదా, మొన్న శ్రావణం రోజు ఇల్లంతా డీప్ క్లీన్ చేశాను కదండి, అప్పుడు కిచెన్ కూడా పాత సామాన్ అంతా తీసేసానండి. అంటే చెప్పాను కదండి, కొంచెం వాడనివి అలాగా ఉంటాయి కదా మనకు, అవన్నీ తీసేసి ఇలాంటి 2 కడాయిలు తెచ్చుకున్నానండి. ఒకటి కొంచెం దీనికంటే పెద్దగా ఉందండి, మరొకటి ఇదండి. ఒక 2 కడాయిలు తెచ్చుకున్నాను, చాలా బాగుందండి. స్టెయిన్లెస్ స్టీల్ అండి. పాస్తా ఉడికించుకున్న తర్వాత సేమ్ అదే కడాయిలో కొంచెం ఆయిల్, మళ్ళీ వచ్చేసి జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మళ్ళీ వచ్చేసి కరివేపాకు. బేసికేనండి, ఎక్కువగా ఏం సాసెస్ యాడ్ చేయలేదు. ఇవన్నీ వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు వచ్చేసి మంచిగా చిన్నగా కట్ చేసిన ఒక టమాటా అండి. మీకు నచ్చితే కెచప్ కూడా వేసుకోవచ్చండి, టమాటా కెచప్ ఉంటుంది కదా అది. మరొక సైడు పప్పు కూడా ఉడికిందండి. ఇప్పుడు పప్పుకి పోపు పెట్టాలి. మరొక సైడ్ వచ్చేసి మెంతి కూర ఇంకొక 2 కట్టలు ఉండేనండి. ఆలుగడ్డ మెంతి కూర ఫ్రై చేద్దామని కట్ చేసి పక్కన పెట్టాను. ఇవి ఎక్కువ డేస్ ఉండవు కదండి మెంతి కూర, కాబట్టి ఉన్నప్పుడు మనము ఫ్రెష్గా ఉన్నప్పుడు యూస్ చేసేసుకుంటే అయిపోతుంది అనేసి మెంతి కూర పప్పు చేశాను. మళ్ళీ ఆలుగడ్డ మెంతి కూర ఫ్రై చేశానండి. ఆలుగడ్డ మెంతి కూర ఫ్రై చాలా బాగుంటుంది. తర్వాత టమాటా కొంచెం మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ వచ్చేసి కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి బాగుంటుందని. ఇంకా ఏం కెచప్లో యాడ్ చేయలేదండి సాస్లు. మామూలుగా నేను వినీగర్, చిల్లీ సాస్ అలాగా కొంచెం కొంచెం యాడ్ చేస్తుంటాను. ఈరోజు బేసిక్ చేసేసాను. తర్వాత టమాటా మసాలా అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం ఉడికించుకున్న పాస్తా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, కొంచెం గరం మసాలా, అంతేనండి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాస్తా ఉడికించుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదండి, ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, బేసిక్ పాస్తా రెడీ అయిపోయింది. ఇలాగ మంచిగా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళారండి. ఆగస్టు 15 కదా, వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్స్ అయితేను వెళ్ళారు, వచ్చేస్తారండి. 11 o'clock కల్లా వచ్చేస్తారు. వీడియోస్ మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నేను పాస్తా కొంచెం మెత్తగానే ఉడికించుకున్నానండి. ఇంట్లో అందరూ అలాగే ఇష్టపడతారు, కొంచెం ఏమంటారు పొడి పొడిగా ఇష్టపడరు. ఇలా కొంచెం
లిక్విడ్ టైప్ లేక ఉంటేనే ఇష్టపడతారండి. అందుకే నేను పాస్తా కొంచెం ఎక్కువసేపు ఉడికించుకున్నాను. లాస్ట్కి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. బేసిక్ పాస్తా అండి ఇది. మనకు ఫాస్ట్ ఫుడ్ సైడ్ కావాలంటే మీకు మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి పాస్తా అయిపోయింది కదండి, మా వారికి పెట్టి ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి అయిపోయిందండి పాస్తా. సింపుల్గా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి పప్పుకి పోపు పెడుతున్నానండి. వెనక సైడ్ కడాయిలో వచ్చేసి మెంతి కూర ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. మనకు హెల్త్ ఎంత బాగాలేకున్నా ఇంట్లో పనులు అయితే యాస్టిస్గా అలాగే ఉంటాయండి. అవి మాత్రం మానవు కదా. వీడియోస్ మాత్రం పెట్టలేదండి. వీడియోస్ తీయాలంటే మనం ట్రైపాడ్ అవన్నీ సెట్ చేసుకోవాలి కదా, అందుకే వీడియోస్ తీయలేదు. తర్వాత పప్పుకి చిన్న కడాయిలో పోపు పెట్టానండి. మామూలుగా పోపు ప్రాసెస్ తెలుసు కదా. ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం మీకు ఇక్కడ నచ్చితే ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం ఇంగువ, అంతేనండి. ఇది పోపులో యాడ్ చేస్తే అయిపోతుంది. వెనక సైడ్ వచ్చేసి ఆలుగడ్డ మెంతి కూర ఫ్రై చేస్తున్నాను కదా, దాంట్లో కూడా జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఆనియన్స్ మంచి ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళా పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూర కూడా యాడ్ చేసుకోవాలండి. 2 కట్టలండి ఇది మెంతి కూర. ఫ్రెష్ ఉన్నప్పుడే మనం ఇలా వాడేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఎక్కువ రోజులు ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. తర్వాత మెంతి కూర కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న పొటాటో కూడా యాడ్ చేసుకోవాలండి. వెనక సైడ్ కదా కొంచెం మిక్స్ చేయడానికి కంఫర్ట్గా లేదని ముంగట స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి మంచిగా కలిపేసి ఒక 5 to 10 minutes మూత పెట్టేసుకోవాలి. తర్వాత వెనక సైడ్ వచ్చేసి టమాటా చారు కోసం ఒక 3 టమాటాలు, మళ్ళా పసుపు, కొంచెం చింతపండు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. అప్పుడే నేను మీకు చూపించలేదు, మధ్యాహ్నం తినేటప్పుడు చారు చేశానండి. ఇదిగోండి కొంచెం ఆలుగడ్డ ఫ్రై అయ్యింది. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తానండి, చూస్తూ ఉండండి. ఇలాగా ఒక 5 to 10 minutes ఆలుగడ్డ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు, మళ్ళీ వచ్చేసి ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పిల్లలు కూడా స్కూల్కి నుంచి వచ్చేసారండి నేను వంట చేస్తుంటే. ఇవన్నీ పొడులు, కారం, ధనియాల పొడి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఇంకొక 5 to 10 minutes ఇలాగా ఫ్రై చేస్తుండాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మనము 5 to 10 minutes దాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 5 to 10 minutes
తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి. చింతపండు కూడా టమాటా కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. సింక్లో గిన్నెలన్నీ కడిగేశానండి. స్టవ్ కూడా నీట్ చేశాను. తర్వాత ఇప్పుడు మసాలా డబ్బా కూడా కొంచెం ఏమంటారు కొంచెం ఖరాబ్ అయితేను మంచిగా కడిగి అది కూడా పక్కన పెట్టానండి. మంచిగా తుడిచిన తర్వాత మసాలా గిన్నెలన్నీ దాంట్లో పెట్టేయాలి. తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయానండి. తర్వాత దేవుడికి దీపం కూడా వెలిగించేశాను. ఇక్కడ కొంచెం పింపుల్ అయిందండి నోస్ పైన, మీకు చూపిస్తున్నాను అదే. తర్వాత లంచ్ టైం అయిందండి. మార్నింగ్ నేను టమాటా ఉడికించుకొని పెట్టుకున్నాను కదా, టమాటా చారు కూడా చేసేసానండి. చూపించలేదండి మీకు, చాలాసార్లు చూపించాను కదా టమాటా టమాటా రసం, అందుకే చూపించలేదు. తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత పిల్లలకు చదివించడము అవన్నీ ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత నైట్ అండి ఇది. నెక్స్ట్ డే ఫ్రైడే కదా, వరలక్ష్మి వ్రతం కదా అనేసి నేను శనగలు నానబెట్టానండి. తర్వాత పిల్లలు గులాబ్ జామ్ చేయమని చాలా డేస్ నుంచి అడుగుతున్నారండి. అందుకే మార్నింగ్ వండిన కర్రీస్ ఉన్నాయండి. అందుకే నైట్ ఏం కర్రీస్ చేయలేదు. ఇంకా అన్నం కూడా ఉంది పిల్లలకు. మేమైతే టిఫిన్ చేస్తాం కదా, నేను మా వారు. నైట్ ఎక్కువ వర్క్ లేకుండేనండి. అందుకే ఇక్కడ గులాబ్ జామ్ చేద్దామని స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను కోవా గులాబ్ జాములు చేద్దాం అనుకున్నానండి, కానీ మా వారికి చెప్పడం మర్చిపోయాను కోవా తేవడం. అందుకే ఇంట్లో ఇలా మిక్స్ ఉంటుంది కదండి, అది దాంతో చేశాను. ఆ మిక్స్ పౌడర్ వేసుకొని దాంట్లో కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మనం డౌ మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకొని దాంట్లో ఇలా టూటీ ఫ్రూటీ పెట్టి మనము ఫోల్డ్ చేసి గులాబ్ జామ్ లెక్క రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలండి. ఇలాగా మధ్యలో ఏవైనా పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇలా చేయడం ఫస్ట్ టైం, ఇది బాగుందండి. కాకపోతే మీకు లాస్ట్గా చూపించలేదు, మర్చిపోయాను. ఇదిగోండి ఇలాగా మధ్యలో పెట్టేసుకొని రౌండ్గా అనేసుకోవడమేనండి. అవి ఎలా వచ్చాయో ఏందో చూపించడం మర్చిపోయానండి. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలందరికీ నచ్చింది, మా వారికి కూడా నచ్చిందండి. నేను ఇలాగా ఫస్ట్ టైం చేయడము. ఇలాగా మొత్తం డవ్ అంతా ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పాకం కోసం జ్యూస్ ఉంటుంది కదండి, దానికోసం చక్కెర ఒక 2 చిన్న గిన్నెలతోనే యాడ్ చేశానండి, ఎక్కువ స్వీట్గా చేయలేదు. తర్వాత కొంచెం వాటర్ పోసి చక్కెరని కరిగించుకుంటున్నాను. మరొక సైడ్ వచ్చేసి మనము రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదండి గులాబ్ జామున్ లెక్క, ఇప్పుడు వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, అంతవరకే చూపించాను. తర్వాత వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, మర్చిపోయానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తుండండి.